ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి మీతో కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దైవకృప ఛానల్ వారి ఆధ్వర్యంలో నిరీక్షణ గడియల ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నా దేవాతి దేవునికి ఒక ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఒక మాట చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా ఉంది. ఇదిగో 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టు పండ్లను వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలను తోట యజమానితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరమునకు కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికివేయదమని అతనితో చెప్పెను. ప్రియులారా, మనం గమనించాలి. తోట యజమాని తోట దగ్గరికి వచ్చి చూశాడు. చూసి అంజూరపు చెట్టుని గమనించాడు. ఆయన అంజూరపు చెట్టు దగ్గర ఏమీ ఫలాలు కనిపించిన కారణాన్ని బట్టి అంజూరపు చెట్టు ఉన్నటువంటి స్థానమైనటువంటి భూమి వ్యర్థమైపోతుంది కనుక ఈ చెట్టు ఫలించలేదు కనుక నరికివేయమన్నాడు. అయితే గమనించాలి, ఇది ద్రాక్ష తోట అని మనం చూస్తున్నాం. ద్రాక్ష తోట మధ్యన ఈ అంజూరపు చెట్టు ఉంది. ద్రాక్ష తోట అంతా కూడా ఫలిస్తుంది, కానీ అంజూరపు చెట్టు మాత్రం ఫలించటం లేదు. ఫలిస్తున్నటువంటి ఆ యొక్క ద్రాక్ష తోటనంతా పరికించి చూసినటువంటి యజమాని ద్రాక్ష చెట్ల గురించి పట్టించుకోలేదు. కానీ ఫలించినటువంటి ఈ అంజూరపు చెట్టు కొరకు ప్రత్యేకమైన మాట మాట్లాడుతున్నాడు ఆయన. తోట అనేది దేవుని సంఘానికి సాదృశ్యమైతే, తోటమాలి దైవ సేవకునికి సాదృశ్యమైతే, అంజూరపు చెట్టు ఒక ఫలించని విశ్వాసికి సాదృశ్యమైతే, తోటలో పెట్టే నీరు వాక్యానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం గమనించాలి. ఫలించిన చెట్టు దగ్గరికే ఈ యొక్క తోట యజమాని వెళ్ళాడు. దాని ఆకున పరిశీలించాడు, కానీ ఆ ఫలం అక్కడ దొరకలేదు. అయితే ఒక మాట మనం చూద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 13వ వచనంలో, బేతేనీ నుండి అని వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టు నువ్వు దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరినో తినకుందురుగాక అని చెప్పాను. గమనించాలి, అది అంజూరపు పండ్లు కాలము కాదు గనక ఆ అంజూరపు చెట్టు కాయలేదు. అయితే అంజూరపు పండ్లు కాలము కాదని ఆ యజమానికి తెలియదా? తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఆయన దృక్పథం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలో అంటాడు, దేవుని సింహాసనము నుండి కుమారుని సింహాసనం నుండి వచ్చే జీవజలము ఎక్కడైతే ఉంటుందో, ఆ జీవజలం ఉన్న చోట చెట్లు ఎక్కడైతే ఉంటాయో ఆ చెట్లు నెల నెలా కాపు కాస్తాయి అని ఉంది. ఏ నెల కూడా అది కాపు కాయడం మానదు. అంటే ఈ అంజూరపు చెట్టు తన కాలమందే పాలమిస్తుందంటే ఆ యొక్క దేవుని దగ్గర వచ్చేటటువంటి జీవజలాన్ని అది అనుభవించట్లేదు కనుక ఆ చెట్టు కొంతకాలం మాత్రమే ఫలించింది. ఇది దేవునికి ఇష్టం లేదు. ఎందుకో తెలుసా? ప్రతి విశ్వాసి కూడా ప్రతి నెల ఫలించాలన్నదే దేవుని ఉద్దేశం. గమనించాలి, యజమానుడైన దేవుడు అంజూరపు పండ్లనే ఎందుకు కోరుకుంటున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, అంజూరపు చెట్టు ఫలించేటటువంటి చెట్లన్నింటినీ విడిచిపెట్టేశాడు. ద్రాక్ష చెట్ల గురించి ఆయన పట్టించుకోలేదు, ద్రాక్ష పళ్ళు గురించి ఆయన పట్టించుకోలేదు, ఫలించే వారి కొరకు ఆయన పట్టించుకోలేదు. ఫలించినటువంటి అంజూరపు చెట్టుని ఎందుకు ఆయన ప్రత్యేకంగా చూశాడు? ఆ పళ్ళ వల్ల ఆయనకి ఏంటి ఉపయోగం? ఆ పండ్లు ఎందుకు కోరుకున్నాడు ఆయన అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదివినట్లయితే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞించినది ఏమనగా, వారికి మేలు కలగవలనని ఈ స్థలము నుండి కల్దీయుల దేశమునకు చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు చెట్టును లక్ష్య పెట్టుచున్నాను. వారికి మేలు కలుగునట్లు వారిని దృష్టించుచున్నాను. ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. అంజూరపు చెట్లను లక్ష్య పెట్టినట్లుగా మానవులను ఆయన లక్ష్య పెడుతున్నాడు. ఎందుకు లక్ష్య పెడుతున్నాడు? ఎందుకు లక్ష్య పెడుతున్నాడు అయ్యా అంటే,
ఆయన మేలు చెయ్యాలని లక్ష్య పెడుతున్నాడు ఆయన. అంతేకాదు పడగొట్టక ఆయన ఏమంటున్నాడు తెలుసా? కట్టెదను, పెళ్ళగింపక నాటెదను. పడగొట్టడం ఆయనకి ఇష్టం లేదు, పెళ్ళగించడం ఆయనకి ఇష్టం లేదు. కానీ పడగొట్టబడకుండా, పెళ్ళగింపబడకుండా ఏ అంజూరపు చెట్టు ఉండి అది ఫలిస్తాదో ఆ ఫలించే అంజూరపు పండ్లను ఆయన లక్ష్య పెడతాడట. ఎందుకు లక్ష్య పెడతాడు ఆయన? నీకు నాకు మేలు కలగాలని. అయితే ఈ మేలు కలిగే విధానం ఈ చెట్టులో కనిపించట్లేదు కనుక ఆయనకి కోపం వచ్చింది. ప్రియులారా, మనం గమనించాలి. ఈ అంజూరపు చెట్టు ఒకే తోటమాలి ఉన్నాడు, ఒకే నీరు ఆ తోటకు పెడుతున్నాడు, అది ఒకే సారవంతమైన భూమి, ఒకే తోటమాలి అయినప్పటికీ కూడా ఆ అంజూరపు చెట్టు మాత్రమే అది ఫలించకుండా ఉన్నది. కనుక ఎందుకు ఇది ఫలించట్లేదని చూసినట్లయితే ఆ తోటమాలి అంటాడు, అయ్యా ఈ సంవత్సరానికి ఉంచండి, నేను ఈ చెట్టు చుట్టూ తవ్వుతాను. గమనించాలి, చెట్టు చుట్టూ కూడా నేను తవ్వుతానంటే ఆ చెట్టు చుట్టూ కఠినమైన విధానం అక్కడ ఉంది. అది తవ్వి దాన్ని పదును పెడతాను. అందులో ఉన్నటువంటి పనికిరానటువంటి ఏ నేల అయితే కఠినంగా ఉండి నీరుని పీల్చుకోలేకపోతుందో ఆ నేల నేను గుల్ల చేసి పదును చేస్తాను. అడ్డుగా ఉన్న రాళ్ళను తొలగిస్తాను, అడ్డుగా ఉన్న చెత్తను తీసివేస్తాను, అడ్డుగా ఉన్న ముళ్ళను తొలగిస్తాను, దానిలో ఉన్న కఠినత్వానంతా కూడా నేను పెళ్ళగిస్తాను. అంతేకాదు ఆ కఠినత్వాన్ని నేను తీసివేస్తానని ఆయన చెప్తున్నాడు. ఏంటి కఠినత్వం అని చూసినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంది. పిమ్మట 11 మంది శిష్యులు భోజనముకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును వారి హృదయ కాఠిన్యత నిమిత్తమును వారిని గద్దించెను. గమనించాలి, దేవుడు యేసయ్య తాను జీవించిన దినాల్లో, శిష్యులతో సంచరిస్తున్నటువంటి దినాల్లో ఒక మాట చెప్పాడు. నేను సర్వమానవాళి పాప పరిహారార్థమై చనిపోతాను, నన్ను సిలువ వేస్తారు, నేను రక్తం చిందిస్తాను, నా రక్తంలో వారికి విమోచన ఉంటుంది. అయితే నన్ను సమాధి చేసిన తర్వాత నేను 3వ దినాన పునరుద్ధారుడనే లేస్తాను అని చెప్పాడు. ఆయన ఎంత బోధ చేశాడు, ఎన్ని విషయాల్లో ఆయన ఎన్ని సందర్భాల్లో ఆయన ఉనికిని గురించి తెలియజేసినా ఈ శిష్యులు మర్చిపోయారు. వాళ్ళ హృదయంలో ఆ యొక్క మాటకు చోటు లేకపోయింది. మాతో ఉన్నటువంటి మా యొక్క యేసయ్య చనిపోయి లేస్తానన్నాడే అన్న మాటను వారు హృదయంలో భద్రపరచుకోలేకపోయారు. అందుకని ఆయన ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నేను లేస్తాననే మాట వీళ్ళు నమ్మలేకపోతున్నారేంటి, వీడు హృదయ కాఠిన్యం ఏంటి అని వారి అపనమ్మకమును బట్టి, వారి హృదయ కాఠిన్యమును బట్టి వారిని గద్దించాను. ప్రియులారా, గమనించాలి, మీరు వింటున్నటువంటి వాక్యం మీ హృదయంలో లేదంటే, ఈ వాక్యం అనే మీరు మీ హృదయంలో నిలబట్టం లేదంటే కారణం ఏంటో తెలుసా? హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యత ఈ వాక్యం అనే నీరుని బయటికి గెంటేస్తుంది, ఈ నమ్మకం అనే దాన్ని బయటికి గెంటేస్తుంది. అందుచేతనే దేవుని కార్యాలు మనం చూడలేకపోతున్నాం. మరొక సందర్భంలో కూడా యేసులా మాట్లాడుతున్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఈ విధంగా ఉంది. వారైతే అంధకార మనసు గలవారై తమ హృదయము కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. ప్రియులారా, నువ్వు దేవుని సంఘంలో ఉంటున్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని సంఘంలో ఉంటున్నావు అనేది కాదు, దేవుని వాక్యం ఎంతవరకు నీలో నిలబడుతుంది, వాక్యం అనే నీరు నిలబడడానికి నీ జీవితం ఎంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది, అది నీకు కావాలి. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరైపోతున్నారు. ఈ దేవుని నుంచి వేరైపోవడం దేవునికి ఇష్టం లేదు. దేవుని నుంచి నువ్వు సంఘంలో ఉంటూ దైవ సేవకుల వాక్యాన్ని వింటూ కూడా దేవునికి విరుద్ధంగా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటున్నావంటే కారణం ఏంటో తెలుసా?
ఆ విత్తబడే వాక్యం అనే నీరు నీ హృదయంలో నిలబడడానికి అవకాశం లేదు. కారణం ఏంటో తెలుసా? నీ అజ్ఞానం, నీ హృదయం యొక్క కాఠిన్యం నువ్వు వినే ప్రతి వాక్యాన్ని కూడా బయటికి నెట్టివేస్తుంది. ఆ కారణాన్ని బట్టి నువ్వు ఆత్మీయ జీవితంలో ఫలించలేకపోతున్నావు. గమనించాలి. తోట ఒక్కటే, భూమి ఒక్కటే, తోటమాలి ఒక్కరే, వాక్యం అనే నీరు కూడా ఒకటే. నీ చుట్టూ ఉన్న జనాంగం అంతా కూడా ఆత్మీయ జీవితంలో ఫలించి ఒక అంజూరపు చెట్టు మాత్రమే ఫలించట్లేదంటే కారణం ఏంటో తెలుసా? నీ అజ్ఞానం, నీ కాఠిన్యత, నీ హృదయంలో నీ వాక్యం నిలబడడానికి అవకాశం ఇవ్వటం లేదు. అందుకనే ఆయన అంటున్నాడు, అయ్యా ఈ నేలను నేను తవ్వుతాను, ఈ నేలను నేను పదును పెడతాను. గమనించాలి. సంఘ కాపర్లు కూడా చాలామంది విశ్వాసులు ఈ అంజూరపు చెట్టు ఏ విధంగా మంచి ఆకులు కనబడి బలంగా కనబడుతుంది, సౌందర్యంగా కనబడుతుంది, సంఘ పరిచర్యలో ఉంటారు, సంఘ కార్యక్రమాలు పాటిస్తారు, దైవ సేవకునికి అంశలుగా ఉంటారు, కానీ ఆత్మీయ జీవితంలో ఫలించలేకపోతున్నారు చాలామంది. కారణం ఏంటో తెలుసా? ఈ చెప్పబడే వాక్యం వారి హృదయాల్లో ఫలించటం లేదు కనుక. దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ హృదయము వాక్యము జ్వరబడడానికి అనుకూలమైన హృదయముగా పదును చేయబడాలి. తవ్వడం అంటే అర్థం ఏంటి? అందులో ఉన్న కఠినత్వాన్ని అంతా వేరి పాడేయాలి, అందులో ఉన్న చెత్తనంతా కూడా నెట్టి పాడేయాలి, అందులో ఉన్న ముళ్ళు అనేటట్టు కూడా తీసి పడేయాలి. అప్పుడే ఆ యొక్క మట్టికి ఒక పదును అనేది వస్తుంది. ఎప్పుడైతే ఆ పదును వస్తుందో, ఇక్కడ అంటాడు ఆ భూమి ఎలాగుందో తెలుసా? పదును లేని భూమిగా ఉంది, అంటే వినలేని హృదయంగా ఉంది. అనుభవించలేని భూమిగా ఉన్నది, అంటే గ్రహించలేని హృదయంగా ఉంది. భద్రపరచుకోలేని భూమిగా ఉంది, అంటే అనుసరించలేని భూమిగా అది ఉంది. ప్రియులారా, మనం గమనించాలి. ఈ భూమిగా నువ్వు ఎంత కాలం ఉంటావో విని గ్రహించకుండా, అనుసరించకుండా నీ జీవితాన్ని వ్యర్థంగా కొనసాగిస్తే నీ విశ్వాస జీవితం నీకు ప్రయోజనకరంగా ఉండదు. ఎందుకో తెలుసా? నీ ఫలించే ఆత్మీయ ఫలాన్ని చూడడానికి దేవుడు వచ్చే రోజు ఒకటి ఉందని మర్చిపోవద్దు. నన్ను చూడటం లేదు దేవుడు అనుకోవద్దు. నువ్వు ఫలించకపోతే డైరెక్ట్గా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళినట్లే నీ దగ్గరికి కూడా రాబోతున్నాడు దేవుడు. అందుకని అంటాడు, నీవు ఏం చేయాలో తెలుసా? వినే హృదయంగా నువ్వు ఉండాలన్నదే దేవుని ఉద్దేశం. యెషయా గ్రంథము 55 అధ్యాయము 3వ వచనం అంటాడు, చెవి యొక్కి నా యొద్దకు రండి, మీరు విని ఎడలా బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను చూపుదును. ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యం వినాలి, విని విడిచిపెట్టేదానిగా ఉండకూడదు. వాక్యం కనుక నీకు వినటం చేతనైతే ఆయన ఏమంటున్నాడు తెలిసి, ఈ వాక్యం నేను బ్రతికిస్తుంది అంటున్నాడు. అంతేకాదు, దావీదుకు చూపించినటువంటి శాశ్వత కృప నువ్వు విన్న వాక్యం ద్వారా నీకు అనుగ్రహించబడుతుంది. దావీదుకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా, దావీదు ఎందుకు స్థిరంగా అలా నిలబడ్డాడంటే, ఎన్ని అపాయకరమైన పరిస్థితులు వచ్చినా ఎందుకు నిలబడ్డాడంటే, వాక్యము విని దాన్ని అనుసరించేవాడుగా ఉన్నాడు కనుక. నీ జీవితంలో వాక్యము చొరబడని చెట్టు ఫలించదు. రెండవ విధానం చూసినట్లయితే, అనుభవించలేని భూమి అంటే గ్రహించలేనటువంటి హృదయం. అనుభవించాలి. మన హృదయం ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యాన్ని అనుసరించాలి, గ్రహించాలి. గ్రహించడం గురించి ఒక మాట చెప్తాడు. 119వ కీర్తన 125వ వచనం అంటాడు, నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగజేయుము. దావీదు నొక్కి ఒక్కాడించి ఒక మాట చెప్తున్నాడు, అయ్యా నేను నీ సేవకుడను, నీ శాసనములు గ్రహించున్నట్లు నాకు నీ జ్ఞానం అనుగ్రహించు అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి నీవు వాక్యాన్ని గ్రహించలేకపోతున్నావంటే, ఆ వాక్య భావన గ్రహించలేకపోతున్నావంటే, ఆ వాక్యం నాది కాదు అని నువ్వు అనుకుంటున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీ హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానపు వేరు ఆ యొక్క వాక్య సారాంశాన్ని పీల్చుకోకుండా చేస్తుంది. దేవుని సన్నిధిలో
నీ జీవితం అలా ఉండకూడదు. జ్ఞానం అనుగ్రహించని దావీదు చెప్తున్నాడు. అందుకనే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, నాయనా నీ వాక్యాన్ని వినే చెవు నాకు ఇయ్యి నాయన, గ్రహించే హృదయం నాకు దయచేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అందుకని అంటాడు, నీ శాసనములు గ్రహించినట్లు నాకు జ్ఞానం అనుగ్రహించి అంటున్నాడు. దావీదుకున్న కోరిక నీకుందా? దావీదుకున్న అనుభవం నీకుందా? ఒక్కసారి ఆలోచించు. దేవుని సన్నిధిలో నీవు ఎప్పుడూ కూడా ఏదో దేవుని సన్నిధికి వెళ్తున్నాను వచ్చేస్తున్నాను అనుకోవద్దు. వినే దానితో సరిపెట్టుకోవద్దు. గ్రహించే శక్తి సంపాదించడానికి ప్రయత్నం చేయి. నీ జ్ఞానాన్ని ఉపయోగించు. అంతేకాదు, మూడవదిగా చూసినట్లయితే భద్రపరుచుకోలేని భూమిగా ఆ భూమి ఉంది. వాక్యాన్ని భద్రపరచుకోవడం అంటే అర్థం ఏంటి? వాక్యానుసారముగా జీవించటం. వాక్యానుసారంగా జీవించినప్పుడే మన జీవితంలో ఆశీర్వాదం మనం చూడగలం. అందుకని అంటాడు 119వ కీర్తన 33వ వచనం 34వ వచనం ఈ విధంగా ఉంది, యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకొందును. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీకేం చెప్తున్నాడో తెలుసు. దావీదు చెప్తున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? నీ ధర్మశాస్త్రమును అనుసరించినట్లు నాకు బుద్ధి దయచేయము. ఇంకో మాట అంటున్నాడు, నీ ధర్మశాస్త్రం అనుసరించి నా బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. దేవుని వాక్య ప్రకారము నువ్వు నడుచుకోగలిగితే అంజూరపు చెట్టు వలె మిగిలిపోకుండా, ఫలాలు లేని చెట్టు వలె మిగిలిపోకుండా ఫలించే చెట్టుగానే ఉంటావు. గమనించాలి. యెహోవా కట్టడలను అనుసరించి నాకు నేర్పము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందు. కడమట్టు కంటే నీ జీవితాంతము కూడా వాక్యాన్ని గైకొనే బాధ్యత నీకుంది. నీ జీవితాంతము వాక్యంలో నడిచే బాధ్యత నీకుంది. కడమట్టుకు నీ జీవితంలో ఈ కోరిక నీకుందా? దేవుని సన్నిధిలో, ప్రభువా నా జీవితాంతము కూడా నీ వాక్యాన్ని అనుసరించి నడవడం నాకు నేర్పించు నాయనా, నాకు బుద్ధి దయచేయి ప్రభువా, నాకు జ్ఞానమే ప్రభువా అని మనం అడగాలి. దేవుని సన్నిధిలో నువ్వు నిర్జీవంగా ఉండిపోతున్నావంటే, ఫలించలేని స్థితిలో నువ్వు ఉండిపోతున్నావంటే కారణం ఏంటో తెలుసా? వాక్యాన్ని వినే విషయంలో నువ్వు వెనకబడిపోతున్నావేమో, వాక్యాన్ని గ్రహించే విషయంలో నువ్వు వెనకబడిపోతున్నావేమో, వాక్యాన్ని అనుసరించే విషయంలో నువ్వు వెనకబడిపోతున్నావేమో. ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచించు. దేవా, నేను ఫలించేటటువంటి అంజూరపు చెట్టు వలె నేను ఉండాలి నాయన. సంఘం మధ్యలో ఉంటున్నాను కానీ నాకు ఫలాలు ఎందుకు లేవు అని ఆలోచించాలి. తోటమాలి అన్నాడు, నేను తవ్వుతానయ్యా. ఎందుకో తెలుసా? తవ్వుతాను, ఆ చెట్టు నేను పోసే నీరు పీల్చుకునేలా చేస్తాను, అనుభవించేలా చేస్తాను, ఆ నీటిలో కొనసాగేలాగా నేను చేస్తాను అని తోటమాలి బ్రతిమాలుతున్నాడు. తవ్వడం ప్రారంభించాడు, నీరు పెట్టడం ప్రారంభించాడు. అంతేకాదు, ఇంకొక మాట ఏమంటున్నాడో తెలుసా? ఎరువు వేస్తాను అంటున్నాడు. ఎరువు వేస్తాను అంటున్నాడు. ఎరువు వేయటువంటి అర్థం ఏంటో తెలుసా? భూమిలో ఉన్న సారం కంటే కూడా కొంచెం ఎక్సెస్ ఎరువు వెయ్యాలి. దేవుని సన్నిధిలో ఎవరైతే ఫలించటం లేదో, ఎవరి దగ్గర ఆత్మీయ ఫలాలు ఉండటం లేదో, దాన్ని గ్రహించినటువంటి సేవకుడు ఏం చేయాలో తెలుసా? వారి కొరకు కొంచెం సమయాన్ని వెచ్చించాలి, వారి కొరకు కొంచెం ప్రార్థన ఎక్కువగా చేయాలి, వాళ్ళకు కొంచెం కౌన్సిలింగ్ ఇవ్వడం నేర్పాలి, ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థించాలి, ప్రత్యేకంగా వారికి బోధించాలి. అది ఎరువు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు నిర్జయంగా ఉండిపోకూడదు. నీ సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇది గ్రహించలేకపోతున్నాను, ఇలాగ అనుసరించలేకపోతున్నాను, నా లోపమేంటో ఒక్కసారి నాతో మాట్లాడండి, నా కొరకు ప్రార్థన చేయండి అని దేవుని సన్నిధిలో నువ్వు దైవ సేవకుల్ని నీవు కూడా ఒత్తిడి చెయ్యాలి. తోటమాలి అంటున్నాడు, అయ్యా నేను తవ్వుతానయ్యా. తవ్వడం మాత్రమే కాదు నాయన, నేను కొంత ఎరువు వేస్తా అంటే నేను సంఘమంతటిని వినియోగించే సమయం కంటే కూడా మరికొంత సమయం నేను హెచ్చించి ఫలించిన వారి కొరకు ప్రయాసపడతానని ఆయన ఒప్పుకుంటున్నాడు. అక్కడ నీవు నేను కూడా
ఆ విధంగా ఒప్పుకొని ఫలించిన వారి విషయంలో మనం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి, ప్రత్యేకమైన ప్రార్థన చేయాలి, ప్రత్యేకంగా సమయాన్ని హెచ్చించాలి, ప్రత్యేకంగా ప్రార్థన చేసి వారి కొరకు వినియోగించాలి. దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఫలించని అంజూరపు చెట్టు ఆ విధంగానే ఉండిపోతుంది అనుకోవద్దు. ఫలించని అంజూరపు చెట్టు సంఘంలో పాటు సముద్రంలో నేను కూడా కొట్టుకుపోతాను అనుకోకు. తోటలో ఉన్నప్పటికీ కూడా ఫలించే వాటన్నిటినీ లక్ష్య పెట్టని దేవుడు ఫలించని ఒకే ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. ఒకవేళ నువ్వు ఫలించకపోతే సరాసరి నీ దగ్గరికే వచ్చి ఎందుకు ఫలించలేదని ప్రశ్నించే రోజు ఒకటి వస్తుంది. ఫలించకపోతే నరకబడతావు. నీకు తోటమాలి ఉన్నాడు కనుక ఆ తోటమాలి అన్నాడు, అయ్యా ఈ సంవత్సరానికి ఆఫ్ చేయి, ఇది ఫలించేలా నేను చేస్తాను. గమనించాలి, ఏంటి ఫలం? ఒక మాట చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా ఉంది. ఆత్మా ఫలము ఏదనగా, ఆత్మా ఫలము ఏదనగా ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఫలము ఒకటే, తొనలు విస్తరించి ఉంటాయి లోపల. గమనించాలి, నువ్వు ఒక్క ఫలం ఫలించడానికి కనుక కోరుకుంటే, ఒక దైవ సేవకులు చెప్తారు, నారింజ పండు ఒక్కటే దాని లోపల 9 తొనలు ఉంటాయంటాడు. గమనించాలి, నువ్వు ఒక్క ఫలం ఫలించడానికి కనుక ప్రయాసపడితే నువ్వు 9 ఫలాలుగా విభజించబడతావు. కనుక నీ జీవితంలో ఈ చదవబడినటువంటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, వీటన్నిటిని గురించి బోధించే సమయం లేదు. కానీ చదువు పెట్ట మనం చేస్తున్నాను, నేను ఫలించాలి అని కోరుకో. దేవుడు ఫలించకపోతే, ఇంకొక మాట విన్నారా, తోటమాలి ఉన్నాడు గనక అడ్డబడి అన్నాడు, అయ్యా ఈ సంవత్సరానికి ఉంచున్నాయన, ఈ సంవత్సరానికి నేను దీన్ని బాగు చేస్తానయ్యా, అంతేకాదు దీనికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని నేను ఎరివేసి దీన్ని ఫలించేలా చేస్తానన్నాడు. ఇంకో అంజూరు చెట్టు గురించి కూడా మనం గమనించాలి. అది త్రోవ ప్రక్కన ఉంది, దానికి ఒక నాథుడు లేడు, ఒక తోటమాలి లేడు కనుక శపించిన వెంటనే ఎండిపోయింది ఆ చెట్టు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు, ఈ వాక్యాన్ని అనుభవిస్తున్నటువంటి నీవు అనుసరించడానికి ప్రయత్నం చేస్తే, గ్రహించడానికి ప్రయత్నం చేస్తే, వినడానికి ప్రయత్నం చేస్తే నువ్వు తప్పక ఫలిస్తావు. ఆత్మా ఫలము గమనించాలి. ప్రేమ, ప్రేమ సమస్త దోషాన్ని కప్పుతుంది. సంతోషము నీ జీవితాంతము నీకు తోడుగా ఉంటుంది. సమాధానము, ఎవరూ నీకు విరోధులనేవారే ఉండరు. దీర్ఘశాంతము, దీర్ఘశాంతముతో నువ్వు ఎన్ని కార్యాలైనా చేయగలవు. దీర్ఘశాంతము నీకు కావాలి. ఎందుకో తెలుసా, ఒకవేళ దేవుని కార్యాలు జరగకపోతే నువ్వు నిరుత్సాహపడకుండా శాంతముతో, ఓర్పుతో, నిరీక్షణతో దేవుని కార్యాల కొరకు ఎదురు చూడడానికి దోహదపడేదే దీర్ఘశాంతము. దయాళుత్వము, నీవు నిరాశ్రయులుగా ఉన్న వారిని ప్రేమించగల సామర్థ్యం నీకుంటుంది. మంచితనము, విశ్వాసము, ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం. విశ్వాసం అనే ఫలం మనకు కావాలి. మన జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా విశ్వాసం అనే ఫలం మన దగ్గర ఉంటే తప్పకుండా మనం అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతాం. గనుక దేవుని సన్నిధిలో ఫలించిన వారిగా మనం ఉండొద్దు, కానీ ఫలించే స్థాయికి మనం ఎదుగుదాం. కనుక విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అనేది ఉంటే దేవుని మీద ప్రతి చిన్న విషయానికి ఆయన మీద ఆనుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. కనుక ఫలించని చెట్టు దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడు, దీన్ని నరికే అన్నాడు. అంతే. తోటమాలి అడ్డపడి, నేను తవ్వుతానయ్యా, ఎరువేస్తానయ్యా, ఇది ఫలించేలా చేస్తానని ఆయన బ్రతిమాలాడు. కనుక దేవుని సన్నిధిలో ఎందుకు ఫలించలేదు అంటే, అదే తోటలో ఉంటుంది, ఆ నీరుని గ్రహించలేకపోతుంది, ఆ వాక్యాన్ని వినలేకపోతుంది, వాక్యాన్ని గ్రహించలేకపోతున్న విశ్వాస సాదృశ్యం, వాక్యాన్ని అనుసరించలేని విశ్వాస సాదృశ్యం. ఈ 3 సందర్భాలు కనుక ఉంటే మన జీవితంలో ఫలించలేము. కానీ వాక్యాన్ని విని, వాక్యాన్ని గ్రహించి,
వాక్యానుసారంగా నడుచుకోగలిగితే మనము దేవుని ఆత్మ ఫలం పొందుకుంటాం. అందుచేతనే తోటమాలి తవ్వేటప్పుడు ఒకవేళ నీకు గాయం అవ్వచ్చు, అయినా బాధపడద్దు. స్నేహితుడు ప్రేమతోనే గాయం చేస్తాడు కనుక నువ్వు బాధపడకుండా దేవుని మాటకు లోబడి దేవుని వాక్యాన్ని గ్రహించి దేవుని వాక్యంలో నువ్వు అనుసరించినట్లయితే నీ హృదయ కాఠిన్యమంతా తొలగిపోయి దేవుని సన్నిధిలో ఫలిస్తావు. నువ్వు ఫలించడం ద్వారా వచ్చే ప్రతిఫలాలు ఇంతవరకు నువ్వు విన్నావు. అంజూరపు చెట్టు నీ శపించకుండా నరికివేయకుండా అడ్డబడ్డాడు తోటమాలి. ఈరోజు నువ్వు కూడా అలాంటి జీవితం నీకు ఉండకూడదు, కానీ అంజూరపు చెట్టు వలె ఫలించే చెట్టుగా నువ్వు ఉండాలి. ఒక సాక్షాత్తమైన చెట్టుగా నువ్వు ఉండాలి. కనుక ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు. ఈ వాక్యం మీ హృదయానికి మీకు ఇది నచ్చినట్లయితే, ఈ వాక్యం మిమ్మల్ని స్పందించినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి. దయతో మీ కొరకు ఎప్పుడు నిత్యము కూడా ప్రార్థిస్తాం. ఒకవేళ మీకేమైనా అవసరాలు ఉంటే, మీకేమైనా ఇబ్బందులు ఉంటే మాతో సంప్రదించండి. అంతేకాదు, నిరీక్షణ ప్రేయర్ హౌస్లో ప్రతి మంగళవారము విజ్ఞాపన ప్రార్థన 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. మీ సమస్యలు ఏమైనా ఉంటే రండి. దైవ సేవకులుగా మేము మీతో పాటు మీ సమస్యల కొరకు కన్నీటితో ప్రార్థన చేసి, మీరు విశ్వాసంతో రాగలిగితే మేము తప్పక ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన ప్రతిఫలం మీ జీవితాల్లో బంధకాల నుంచి, సమస్యల నుంచి, అనారోగ్యాల నుంచి విడుదల పొందడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ వాక్యం మీకు స్పందించినట్లయితే మాకు ఫోన్ ద్వారా తెలియజేసి మాతో సంప్రదించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇప్పుడు దైవ సేవకులు ప్రార్థన చేస్తుండగా ఏకీవించి దైవ దీవెన పొందుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటల్ని మీ వెనుకల్లో దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి నిరీక్షణ మినిస్టర్ సమర్పించే నిరీక్షణ గడియలు వర్తమానం దేవుని యొక్క సన్నిధి మీ యొక్క గృహంలో, మీ హృదయంలో ఉంటే ఆయన యొక్క కృప ఎంతవరకు ఉంటుందో మనం విన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా దేవా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం చెల్లించున్నాం. ప్రభువా, ఈ యొక్క నిరీక్షణ గడియల ద్వారా వినుచున్న, చూస్తున్న టీవీ ప్రేక్షకులందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నేను ఇంతవరకు దీవించిన దేవుడు, ఏగో తండ్రి, సంవత్సరంలో 5 నెలలు గడిచిపోయిన 6 నెలల్లో మమ్మల్ని ప్రవేశపెట్టావు. ఎంతమంది సమయాన్ని చూడలేక నశించిపోతూ ఉన్నారు. వారికంటే గొప్పవారం కాదు. అయినప్పటికీ నీ తండ్రి, ఈ యొక్క దైవ కృప ఛానల్ ద్వారా నిరీక్షణ గడియలు వీక్షిస్తున్నా నాయన, నీ యొక్క బిడల యొక్క గృహాల్లోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు నీకు వందనాలు, స్తోత్రం. బిడలు నాయన ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ గతిలో ఉన్నా ఆదరించే దేవుడు. నీ సన్నిధి ఎక్కడుంటే అక్కడ నీ సన్నిధి ఉన్నటప్పుడు ప్రభా, నీ బిడలను మహిమపరిచే దేవుడు, ఘనపరిచే దేవుడు, నాయన దీనులను కటాక్షించే దేవుడు సెలవించిన మా దేవ, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించున్నా. సహాయం చేయండి. నాయన ఈ సమయంలో ప్రభా, నీ బిడలని నాయన నీ సన్నిధి వారి గృహంలో ఉంచుకున్నారు కాబట్టి దాని ద్వారా ప్రభా నీ బిడలకు మెండైన దీవెన దయచేయండి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారిని ముట్టండి, స్వస్థపరచండి. నీ యొక్క తాకిళ్ళు, నీ యొక్క సిల్వ రక్తములు, నాయన నీ సిల్వ కృపలు అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. నీ సన్నిధిని మేము మా గృహాల్లో, మా హృదయాల్లో ఉంచుకునేటప్పుడు నీ కృప, నీ సన్నిధి మాకు అందరికీ దయచేయమని ఈ సమయంలో ప్రభా మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాను. నాయన అల్పులమా యోగ్యులమైన మమ్ములను కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ నిరీక్షణ గడియలు దినదినము అనేక మందికి ఆశీర్వాదకరముగా, నీకు మహిమకరముగా, మాకు దీవెనకరముగా ఈ దైవ కృప ఛానల్కు నాయన లాభకరంగా ఉండేలాగిన కార్యం చేసి నడిపించమని, అంధకార శక్తులను లయపరచమని నజరేయుడైన యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.